సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ దగ్గరలో ఉన్న ఇది గౌరెల్లి ప్రాజెక్టు రిజర్వాయర్. ఇది దాదాపుగా పూర్తి కావచ్చింది. అంటే దీనికి ఇంకా కాలువలు నిర్మాణం పూర్తి కానందున వాటర్ దీంట్లో నిల్వ ఉంచడం లేదు. ఇప్పటికే 1 TMC వాటర్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద చూడండి ఎంత పచ్చదనమైన పొలాలు, పంట పొలాలు, ఎంత ప్రకృతి ఎంత పచ్చదనంగా ఉంది. ఒక ఊటీలాగా తలపిస్తుంది అన్నమాట. నిజానికి మనం ఎక్కడెక్కడికో షూటింగ్లకు వెళ్తాం, కానీ ఈ ఈ రిజర్వాయర్ దగ్గర బ్రహ్మాండంగా సాంగ్ తీసుకోవచ్చు, సీన్లు తీసుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్న లొకేషన్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ టైంలో అయితే గ్రీనరీగా చాలా బాగుంటుంది వ్యూ కూడా. ఇది చూడండి, వాటర్ ఫుల్గా ఉంటే మాత్రం ఇది ఒక పెద్ద సముద్రం లాగా తలపించే విధంగా మనకు బ్యూటిఫుల్గా కనబడుతుంది లొకేషన్. ఇట్లా ఉన్నా కూడా కొన్ని సీన్లు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యలో ఇది ఉంటుంది అన్నమాట. దీనికి దగ్గరలోనే హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు చాలా బాగుంటుంది అన్నమాట. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు దగ్గర కూడా ఇట్నే గ్రీన్ వెనకాల కొండలు. అది హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకు సంబంధించిన కొండల వెనకాల బ్యాక్గ్రౌండ్. ఇదేమో రిజర్వాయర్ వెనకాలో ఉన్న పొలాలు ఇవన్నీ. దూరం ఎక్కడో కొండలు కూడా బ్యూటిఫుల్గా కనబడుతుంటాయి మనకు. దూరంలో ఉన్న కొండలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. మంచి విశాలంగా ఉంటుంది, మంచి పొలాలు. ఈ కట్ట కూడా, ఈ రిజర్వాయర్ కట్ట కూడా చాలా పెద్ద వెడల్పుగా ఉంటుంది అన్నమాట. రిజర్వాయర్ కూడా చాలా బాగుంటుంది. ఇది పూర్తి అయ్యి ఫుల్గా నీళ్ళు ఉంటే మాత్రం అసలు ఎండాకాలం వర్షాకాలం అనకుండా ఎప్పుడు గ్రీనరీగానే ఉంటుంది హుస్నాబాద్ ఏరియా. ఇక అది కింద రోడ్డు, ఆ రోడ్డు కూడా అంత బాగా నీట్గా అక్కడ వాహనాలు వెళ్తూ ఉంటాయి. బ్యూటిఫుల్ వ్యూ కనబడుతుంది, మంచి వ్యూ ఉంటుంది అన్నమాట. అది వెళ్తుంది, కారు వెళ్తుంది చూడండి. అట్లా ఆ రోడ్డు కూడా బాగుంటుంది. రిజర్వాయర్ కిందనే అదే కాలువ. ఇటువంటి కాలువలన్నీ రెడీ అయిపోతే వాటర్ వదులుతారనమాట. అప్పుడు ఇక చుట్టుపక్కల గ్రామాలలో, చుట్టుపక్కల ఉన్న పొలాలకు అసలు ఇబ్బంది లేకుండా, వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అది ఇంకా నిర్మాణంలో ఉన్నాయి కాలువలు, ఇలాంటి కాలువలు. ఇంకా కన్స్ట్రక్షన్ లాగా జరుగుతుంది వర్క్. అది అక్కడ దూరంలో మీకు కనబడతాయి కంకర, ఇదంతా కూడా కట్టకు సంబంధించిన వర్క్ పెండింగ్ ఉన్నాయి. కొంచెం ముందుగా ఇందాక చెప్పాను కదా, ఇదే హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు. ఈ చెరువు కూడా నిండు కుండలాగా చాలా పెద్దగా చెరువు ఇది. చాలా బాగుంటాయి, నీట్గా నీళ్ళు కూడా బాగుంటాయి అన్నమాట. అందంగా వెనకాల కొండలు, ఇట్లా షూటింగ్ చేసుకోవడానికి చాలా అనువైన ప్రదేశం ఇది. ఇంకెవరు గుర్తించలేదు. చుట్టుపక్కల ఇట్లా తాడి చెట్లు ఉంటాయి, ఇలా కొబ్బరి చెట్లు, ఏదో కోనసీమను తలపించే విధంగా ఉంటాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంటాయి అందంగా.